బట్టతలతో వరి అవుతున్నారా? డోంట్ వరీ. కేహా స్కిన్ అండ్ హెయిర్ క్లినిక్ లో మోస్ట్ అడ్వాన్స్డ్ FUE టెక్నాలజీతో మీ బట్టతలకి శాశ్వత పరిష్కారం. నమస్కారం. నా పేరు డాక్టర్ షగుఫ్తా. నేను న్యాచురోపతి డాక్టర్ని. మోకాళ్ళ నొప్పులు అండి. ఈ మోకాళ్ళ నొప్పులతో అయితే ప్రతి ఒక్కరు సఫర్ అవుతుంటారు. అసలు మోకాళ్ళ నొప్పులకి బెస్ట్ రెమెడీ నేను చాలా మందికి చెప్పాను. ఈవెన్ మా క్లినిక్ కూడా వచ్చినప్పుడు చాలా మంది ఫిజియోథెరపీ చేయించుకోవడానికి వస్తారు. కొంతమంది ఎక్స్రే పెట్టుకొని అసలు అరిగిపోయాయంటే సర్జరీకి వెళ్ళాలంట కదండి మేడం, అసలు సర్జరీ లేకపోతే ఇంకా ఆప్షన్ లేదంట అని కూడా వస్తుంటారు. నేను బెస్ట్ వే చెప్తాను. కాంప్లికేటెడ్ పెయిన్ ఉన్నా సరే మనం ఏం చేస్తాము, నొప్పుల టాబ్లెట్లు వేసి చాలా మందిలో కిడ్నీ ప్రాబ్లమ్స్ ఉంటాయి. మనకి ఎప్పుడైనా సరే మోకాళ్ళ నొప్పులతో ఎన్నో సంవత్సరాల నుంచి బాధపడుతున్న వాళ్ళు నొప్పుల టాబ్లెట్ వేసి పెయిన్ కిల్లర్స్ మనకి రాను కిడ్నీలో చాలా వరకు కంప్లైంట్స్ వస్తూ ఉంటాయి. కిడ్నీలో కొంతమందికి యూరిక్ యాసిడ్ లెవెల్స్ పెరిగిపోవడం, క్రియాటిన్ లెవెల్స్ పెరిగిపోవడం, కిడ్నీలో ఎన్నో రకాల ప్రాబ్లమ్స్తో ఫేస్ చేస్తుంటారు. కాబట్టి పెయిన్ స్టార్టింగ్లో ఉన్నప్పుడే మనం గమనించి, ఒకవేళ ఎక్కువగా పెయిన్ ఉన్నా సరే ఇప్పుడు చెప్పే బెస్ట్ మెరాకిల్ ఆయిల్ అంట. నేను ప్రీవియస్ ఒక 2 years బ్యాక్ కూడా ఇదే వీడియో చేశాను. సో చాలామంది జస్ట్ ఈ మిరాకిల్ ఆయిల్ అప్లై చేసుకొని చాలా పెయిన్ రిలీఫ్ ఉంది మేడం అని చెప్పి అదే కంటిన్యూ చేసుకునే వాళ్ళు కొంతమంది ఉన్నారు. చాలామంది రీసెంట్గా వీడియోస్లో కూడా నేను ఫుడ్ గురించి చాలా చెప్పాను. నట్స్ తీసుకోండి మోకాళ్ళ నొప్పులకి, అండ్ క్యాబేజీ ప్యాక్ పెట్టుకోండి, చాలా వరకు తగ్గుతుందని చెప్పాను. వాటన్నిటికంటే బెస్ట్ వే మెరాకిల్ ఆయిల్. ఫస్ట్ ఇది చేయండి, చాలా రిలీఫ్ ఉంటుంది. ఏంటంటే మనము నువ్వుల నూనె కానీ లేదంటే ఉడుము ఆయిల్ అని దొరుకుతుంది. ఉడుము నూనె అంటారు, చాలా ప్లేసెస్లో దొరుకుతాయి. లేదంటే నువ్వుల నూనె బెస్ట్, మనకు ఈజీగా అవైలబుల్గా ఉంటుంది కదా. ఆ నువ్వుల నూనె తీసుకోండి 150 ml ఆయిల్. దాంట్లో వాము పువ్వు అంటారు, వాము పువ్వు, పుదీనా పువ్వు, కర్పూరం బెస్ట్ థింగ్ అండి. వాము పువ్వు, పుదీనా పువ్వు, కర్పూరంలో కూడా ముద్ద కర్పూరం కానీ హారతి కర్పూరం కానీ ఏదైనా పర్లేదు. ఈ మూడింటిని 50 గ్రాములు తీసుకొని 150 ml నువ్వుల నూనె వేసిన వెంటనే వాటర్ లాగా డైల్యూట్ అయిపోతాయి. అప్పుడు ఆ ఘాటు బాగా వస్తుంది ఆయిల్. ఆయిల్ని మోకాళ్ళ కింద భాగంలో మంచిగా మసాజ్ చేసుకోండి, మోకాళ్ళ పై భాగంలో మసాజ్ చేసుకోండి. బెస్ట్ థింగ్ అండి. విని వదిలేయకుండా చాలా మంది ప్రాక్టికల్గా ఎన్నో మోకాళ్ళ నొప్పుల కేసెస్ మా దగ్గరికి వచ్చి ఇబ్బంది పడుతుంటే, ఒకవేళ అధిక బరువు ఉంటే బరువు తగ్గమంటారు. ఎందుకంటే బరువు అధికంగా ఉండి మోకాళ్ళ నొప్పులు వచ్చాయనుకోండి, మనం ఏం అప్లై చేసినా కూడా అది టెంపరీ రిలీఫ్ ఉంటుంది. సో మనం మోకాళ్ళ నొప్పులతో పాటు బరువు కూడా తగ్గితే ఇంకా బెస్ట్ కదా. సో బరువు ఉంటే ఒకవేళ మీకు నచ్చిన ఫుడ్డే తింటూ కానీ క్వాంటిటీ ఆఫ్ ఫుడ్ తగ్గించండి అంతే. ఇప్పుడు మనం ఏంటంటే ఒక 2-3 ఇడ్లీలు తినే ప్లేస్లో ఒక 2 ఇడ్లీలు తిని, సో ఎక్కువ ఏదన్నా మనం చట్నీస్ అవి తింటే డైజెషన్ అవ్వడానికి చాలా టైం పడుతుంది. కాబట్టి మోకాళ్ళ నొప్పులు ఉంటే బరువు ఎక్కువ ఉంటారు చాలా మంది. ఆ బరువు తగ్గడానికి కూడా ఒక ప్రాపర్ డైట్ ప్లాన్ అనేది చూసుకుందాం మనము. సో ఇడ్లీ కానీ దోశ కానీ ఏదైనా సరే నచ్చింది తినండి, కానీ క్వాంటిటీ తగ్గించండి. హెవీగా ఇప్పుడు మనము 4 ఇడ్లీలు అనుకోండి, అది చెయ్యంత పొట్టకి ఎక్కువ అయిపోతుంది 4 ఇడ్లీలు. సో 2 ఇడ్లీలు ఎక్కువగా మనం పుదీనా చట్నీ కానీ టమాటా చట్నీ కానీ అలా బ్రేక్ఫాస్ట్ చేయాలి. లంచ్కి వచ్చాక బ్రౌన్ రైస్ అనుకోండి, అధిక బరువు తగ్గించడానికి యూజ్ అవుతుంది. వాటర్లో బాడీ, కొంతమంది వాటర్ వెయిట్ అంటారు, ఫ్యాట్ వెయిట్ అంటారు, అవన్నీ బాడీ స్క్వీజ్ అవ్వడానికి, అంటే బాడీ వెయిట్ అంతా మోకాల మీద పడివ్వడం వల్ల కూడా మోకాల దగ్గర గుజ్జు కరగడం కానీ, మోకాల మధ్యలో రాపిడి ఎక్కువైపోయి నొప్పి ఎక్కువ రావడం జరుగుతూ ఉంటుంది. కాబట్టి మనము ఈ బ్రౌన్ రైస్ తీసుకోవడం వల్ల తొందరగా బరువు తగ్గుతాము. వాటర్ అబ్జార్ప్షన్ కెపాసిటీ ఎక్కువ ఉంటుంది కాబట్టి బ్రౌన్ రైస్లో బాడీ కూడా వెయిట్లెస్గా హ్యాపీగా హెల్దీగా ఉంటుంది. కాబట్టి బ్రౌన్ రైస్ అలవాటు లేని వాళ్ళు వైట్ రైస్ బ్రౌన్ రైస్ కలిపి స్టార్టింగ్లో వండుకోండి. ఒక 1 week తర్వాత ఈజీగా బ్రౌన్ రైస్ అలవాటు అవుతుంది కాబట్టి బ్రౌన్ రైస్ తీసుకుంటే సరిపోతుంది. సింగిల్ పాలిష్ రైస్, అది కూడా ఒకటేసారి ఫుల్ రైస్ అంటే కష్టం అయిపోతుంది. తక్కువ రైస్ ఎక్కువ కర్రీ, ఒకరోజు పన్నీర్ కర్రీ, ఒకరోజు వెజిటబుల్ కర్రీ, ఒకరోజు మునగాకు కర్రీ, ఒకరోజు సొరకాయ కర్రీ, అలా కర్రీస్ తీసుకొని కర్రీ క్వాంటిటీ ఎక్కువ. ఇప్పుడు రైస్ ఉంటుంది అనుకోండి, కర్రీ డబల్ ఉండాలి. అలాగా ఆకుకూర ఫ్రై, అలాగా లంచ్ ప్లాన్ చేసుకోండి. ఈజీ డైజెషన్ అవుతుంది. మనం తినట్లేదని కాదు, తింటున్నాం కానీ మోర్ ఫైబర్ ఇస్తున్నాము, కార్బోహైడ్రేట్ ఇస్తున్నాం, మంచి ప్రోటీన్ ఇస్తున్నాం కాబట్టి ఫిల్లింగ్గా ఉంటుంది. మళ్ళీ మనకి స్నాక్ టైంకి అది తినాలి ఇది తినాలన్న కోరిక కూడా ఉండదు. అలా లంచ్ ప్లాన్ చేసుకొని డిన్నర్కి వచ్చాక జొన్న రొట్టె కానీ, రాగి రొట్టె కానీ, సజ్జ రొట్టె కానీ మనం ఇలా తీసుకుంటే సరిపోతుంది. ఇలా తీసుకోండి, క్వాంటిటీ తగ్గించండి అంతే. అది ఎర్లీ డిన్నర్. చాలా మంది అంటారు డిన్నర్ చేయకపోతే మాకు నిద్ర రాదు మేడం. డిన్నర్ చేయకపోతే డెఫినెట్గా నిద్ర, కానీ అదే డిన్నర్ ఎర్లీగా చేసాం అనుకోండి, by 6 కల్లా హెవీగా ఉండదు. పడుకుంటున్నప్పుడు కూడా పొట్ట ఖాళీగా ఉంటుంది, మంచి నిద్ర పడుతుంది. బరువు తగ్గడానికి కూడా చాలా మంచిగా యూజ్ అవుతుంది. ఒకటి చాలా మంది అంటుంటారు మా దగ్గరికి వచ్చి, మోకాళ్ళ నొప్పులు ఏమంటే మోకాళ్ళ నొప్పులకి మెయిన్ కాజ్ వెయిట్ తగ్గిపోతే ఆటోమేటిక్గా తగ్గుతున్న కొద్ది ఆ బాడీ బెరువు అంతా ఈ మోకాళ్ళ మీద పడడం తగ్గుతుంది. కాబట్టి నొప్పి ఆటోమేటిక్గా తగ్గిపోతూ ఉంటుంది. సో మనం మోకాళ్ళ నొప్పి వచ్చింది అనుకోండి, వాక్ చేయడానికి ఉండదు కొంతమందికి కూర్చున్న ప్లేస్ నుంచి కూర్చొనే ఉంటారు, లేగడానికి కూడా కష్టం అయిపోతుంటుంది. సో దానివల్ల తిన్న ఫుడ్ అంతా ఫ్యాట్ లాగా డిపాజిట్ అయ్యి బరువు పెరిగిపోతూనే ఉంటారు. అలా కాకుండా మనం క్వాంటిటీ ఆఫ్ ఫుడ్ తగ్గించి వాటర్ కూడా అట్లీస్ట్ పర్ డే 3.5 to 4 liters వాటర్ తాగారనుకోండి, మ్యాజికల్గా మీరు వెయిట్ తగ్గుతారండి. దాంతోపాటు మనం మెరాకిల్ ఆయిల్ అని చెప్పాను కదా, మన నువ్వుల నూనెలో
వాము పువ్వు, పుదీనా పువ్వు, కర్పూరం ఆయిల్లో కలిపేసుకొని మోకాల కింద భాగంలో మంచిగా రాసుకొని పై భాగంలో రాసుకోవాలి. సో డెఫినెట్గా అల్టిమేట్గా పనిచేస్తుందండి మోకాల నొప్పులకి ఇది. ఇది రాసుకోండి. మార్నింగ్ లేచిన వెంటనే మనం ఎలాగో డైట్ కూడా ఫాలో అవుతున్నాము. సో దాంతోపాటు ఈ ఆయిల్ అప్లై చేసుకోవడానికి ముందు ఒక బెస్ట్ రెమెడీ చెప్తున్నాను. ఈ ఆయిల్ 100% పనిచేస్తుంది. ఈ ఆయిల్ అప్లై చేసుకోవడానికి ముందు ఒక చిన్న ప్రక్రియ చేసుకోవాలి. అవిసె విత్తనాలు ఉన్న ఇంట్లో అందరికీ అవిసె విత్తనాలు తీసుకోండి. మంచిగా మిక్సీ పట్టేసుకోండి. మంచిగా దూరగా వేపకండి, మిక్సీ పట్టేసుకోండి. అవిసె విత్తనాలు డైరెక్ట్ తెచ్చుకొని దాన్ని ఒక స్పూన్ పౌడర్ ఒక గ్లాస్ వాటర్లో కలిపేసుకొని ఐస్ ట్రేలో వేసేసుకోండి. అవిసె విత్తనాలతో చేసిన ఐస్ క్యూబ్ని తీసుకొని ఫస్ట్ మోకాల కింద భాగంలో పై భాగంలో మంచిగా ఐస్ క్యూబ్ మసాజ్ చేస్తాం కదా, అదే ఐస్ క్యూబ్ ప్లెయిన్ కాకుండా అవిసె విత్తనాలతో చేసిన ఐస్ క్యూబ్ మంచిగా రాసుకుంటే మనం అవిసె విత్తనాలతో చేసిన ఐస్ క్యూబ్ జిగురు జిగురుగా ఉంటుంది. అప్లై చేసిన వెంటనే జిగురు జిగురు అనిపిస్తుంది. మంచిగా ఒక తడి క్లాత్తో తుడిచేసుకొని అప్పుడు ఈ మ్యాజికల్ ఆయిల్ చెప్పాను కదా, ఈ వాము పువ్వు, పుదీనా పువ్వు, మంచిగా మోకాల కింద భాగంలో పై భాగంలో రాసుకోండి. 100% చెప్తున్నాను, చాలా రిలీఫ్ ఉంటుందండి. ఒకవేళ బరువు ఎక్కువ ఉంటే బరువు తగ్గడానికి కూడా ప్రయత్నించాలి. ఒకవేళ కొంతమందిలో మోకాలు నొప్పులు బికాస్ ఆఫ్ డెఫిషియన్సీ వల్ల డి విటమిన్ కానీ, ఐరన్ కానీ, B12 కానీ, కాల్షియం డెఫిషియన్సీ కానీ, మెగ్నీషియం డెఫిషియన్సీ వల్ల కూడా మనకి నొప్పులు వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఈ డెఫిషియన్సీస్ ఉన్నాయో లేదో మనం చెక్ చేసుకొని మన ఫుడ్ విషయంలో కొన్ని పంకిన్ సీడ్స్, వాటర్ మిలన్ సీడ్స్, సన్ఫ్లవర్ సీడ్స్, తామర గింజలు అంటారు, ఫూల్ మకాన్ అంటారు, అవి కొన్ని ఆల్మండ్స్, వీటన్నిటిని పౌడర్ చేసుకొని ఆ పౌడర్ని ఆవు పాలలో డైలీ కలుపుకొని తాగారనుకోండి, కాల్షియం డెఫిషియన్సీ ఉంటే కాల్షియం క్లియర్ అవుతుంది, B12 అంటే B12 క్లియర్ అవుతుంది, డి విటమిన్ క్లియర్ అవుతుంది, అండ్ మెగ్నీషియం డెఫిషియన్సీ కూడా నట్స్లో ప్రాపర్గా వస్తుంది కదా, ఆవు పాలలో కానీ లేదంటే మంచిగా మనం హాట్ వాటర్లో అయినా సరే జావలాగా ప్రిపేర్ చేసుకొని 2 స్పూన్స్ వేసుకొని తీసుకుంటే చాలా మంచిది. కాబట్టి మోకాలు నొప్పులు ఉంటే మాత్రం మిరాకిల్ ఆయిల్ అప్లై చేసుకోవాలి. కొద్దిగా లిమిట్గా తింటూ తొందరగా పడుకొని సో టైంకి వాటర్ ప్రాపర్గా తాగుతూ బరువు తగ్గుతూ ఉంటే దాంతో మళ్ళీ డెఫిషియన్సీ వల్ల వచ్చిన మోకాలు నొప్పులు అనుకోండి నట్స్ అన్ని ఆవు పాలలో కలుపుకొని తాగారనుకోండి, పౌడర్ చేసుకొని డెఫినెట్గా మోకాలు నొప్పులు తగ్గుతాయి. చాలామంది సఫర్ అవుతుంటారు. వాళ్ళకి చాలామంది మన వరకు రాలేకపోయిన వాళ్ళకి బెస్ట్ థింగ్ మన వరకు మనం చెప్పాలి. కాబట్టి చాలామందికి మా దగ్గరకు వచ్చినా కూడా ఇదే కంప్లైంట్స్తో వస్తుంటారు. సో ఈ సింపుల్ థింగ్ ఇవి ఇంట్లో మీరు ఫాలో అయినా సరే మీరే స్వతహాగా మోకాలు నొప్పులు తగ్గించుకోవచ్చు. కాబట్టి సో మోకాలు నొప్పులు ఉంటే ఫస్ట్ కంగారు పడ్డం, తగ్గుతుందా ఆ భయాన్ని, ఆ నెగిటివ్ థాట్ని వదిలేసి నేను తగ్గించుకోగలుగుతాను, మేబీ బరువు వల్ల నేను మోకాలు నొప్పులు వచ్చాయేమో, బరువును స్లోగా తక్కువ తింటూ మనం లిమిట్గా తింటూ టైంకి తింటూ బరువు తగ్గించుకుందాం. డెఫిషియన్సీ అన్నారు కాబట్టి ఈ టెస్ట్లో ఒక్కసారి చేసుకుందాం. ఇంకా విపరీతమైన నొప్పి పెట్టుకుని ఇవన్నీ చేయలేం కాబట్టి ఇప్పుడు నేను చెప్పిన ఆయిల్ అప్లై చేసుకోవడం, ఐస్ క్యూబ్ అప్లై చేస్తే ఆటోమేటిక్గా పెయిన్ తగ్గుతుంది. స్లోగా మనం బరువు తగ్గుతూ డెఫిషియన్సీస్ని క్లియర్ చేస్తున్నాం కాబట్టి పర్మనెంట్ సొల్యూషన్ అనమాట. సో ఖచ్చితంగా చేయండి. హెల్తీగా ఉండండి, హ్యాపీగా ఉండండి. నమస్కారం.